ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై మంత్రుల కమిటీని నియమించారు. వైసీపీ హయాంలో 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ వ్యవహారంపై వచ్చే కేబినెట్ లోపు నివేదిక ఇవ్వాలని మంత్రుల కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల్ని ఆదేశించారు. సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో భారీగా భూములు తొలగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తేల్చింది. భూములు రిజిస్ట్రేషన్ చట్టం 22A జాబితాలో బదిలీ చేయబడిన భూముల తొలగింపు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది కేబినెట్లో. దీని మీద మంత్రుల్ని తర్వాత ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా వైడ్గా డిస్కస్ చేసి మినిస్టర్స్తో కానీ లేదా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేస్ ఇంకా అధికారులు అందరు స్టేక్ హోల్డర్స్తో చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియాస్తో రమ్మని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇంకేం సబ్ కమిటీ చేయలేదు. 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. 22Aలో డిలీట్ చేసినవి కానివ్వండి, లేదా పట్టా లైన్స్ కానివ్వండి, ఇనం కానివ్వండి, 13.6 లక్షల దాకా సుమారు. దాంట్లో 13.57 లక్షల భూముల్ని వెరిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. ఇదంతా ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూముల్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదవాడికి నష్టం జరగకుండా ఏదో భూముల్ని ల్యాండ్ బ్యాంకులను డెవలప్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా కాకుండా అవసరమైతే ప్రభుత్వ అవసరాలు సపోజ్ ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా, లేదు ఇళ్ల స్థలాలకు ఇవ్వాల్సి వస్తుంది వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద పూర్తిగా చర్చకి తీసుకుని రావాలని చెప్పేసి జరిగింది. అదేవిధంగా రీసర్వేలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి చోట ఏంటంటే ఇంతకు ముందు పాస్బుక్లో 50 సెంట్లు భూమి ఉందనుకోండి, రీసర్వే చేసిన తర్వాత 47 సెంట్లు అని చెప్పేసి పాస్బుక్ ఇచ్చారు. సరే ఆ భూ యజమాని వచ్చి నా 3 సెంట్లు ఎందుకు తగ్గినాయి అంటే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం మూలంగా కొంత ఆందోళనకర పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల మీద వాటి మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. సో చాలా ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఎందుకు తగ్గింది? నాకు గత 20-30 సంవత్సరాల నుంచి నాకు ఎకరన్నర నా పాస్బుక్లో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు సర్వేలో లేదు ఇంతే భూమి ఉందని రాయటం ఏంటి కారణం అనే దాని మీద కారణం సరిగ్గా సమాధానం చెప్పబోవడం మూలంగా ఆందోళనకర పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా రివ్యూ చేసి వీటన్నిటినీ కూడా ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఫ్రీ హోల్డ్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై మంత్రుల కమిటీని నియమించింది. వైసీపీ హయాంలో 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ వ్యవహారంపై వచ్చే కేబినెట్ లోపు నివేదిక ఇవ్వాలని మంత్రుల కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల్ని ఆదేశించారు. సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో భారీగా భూములు తొలగించినట్లు ఇప్పటికే ప్రభుత్వం తేల్చింది. భూములు రిజిస్ట్రేషన్ చట్టం 22A జాబితాలో బదిలీ చేయబడిన భూముల తొలగింపు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది కేబినెట్లో. దీని మీద మంత్రుల్ని తర్వాత ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా వైడ్గా డిస్కస్ చేసి మినిస్టర్స్తో కానీ లేదా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేస్ ఇంకా అధికారులు అందరు స్టేక్ హోల్డర్స్తో చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియాస్తో